కరెక్ట్ కూర్చుంటుంది, మీరేం ప్రెస్ చేయొద్దు, కరెక్ట్ కూర్చుని పోద్ది అనమాట, అంతే. మీరే ప్రెస్ చేయక్కర్లా. అది దీపోయింది, ఆ గ్యాప్ ఉంటుందండి. బిట్టే ఉండండి, సుత్తి పెట్టుకోండి, చిన్నసుత్తి స్ట్రైట్ గా ఉండాలి, ఆ రింగ్ లో కూర్చోవాలి కరెక్ట్గా. చాలు. ఇది మామూలుగా డబల్ వచ్చింది చూసారా, డ్రైన్ మోటార్, పంప్ మోటార్ డబల్ రాలా, ఒకటి దీనికి పుల్ చేద్దు వాటర్, అంటే ఫ్లో పైకి వెళ్ళి లోపల పడుతుంది. స్ప్రింక్లింగ్ వాటర్ లేదు, షవర్ వాటర్ లాగా, అది షవర్ వాటర్ లాగా వస్తుంది. అట్లా రాదు, దాన్ని దీని దగ్గర తిప్పు, దాని దగ్గర తిప్పుతూనే వస్తుంది దగ్గరికి. ఇంకా ఇప్పుడు అది పెట్టేసి ఆపోజిట్ టైట్ అయితే నువ్వు దాన్ని ట్రై చేసి. ఫుల్ టైట్లు వేయకూడదండి, మామూలుగా నార్మల్ టైట్లు ఆపోజిట్ స్క్రూలు వేసుకోవాలి. ఫుల్ టైట్లు అలా వేస్తే రేపు పొద్దున లీక్ అయిపోద్ది, జాగ్రత్త. అది ఇప్పుడు సర్వీసింగ్ వచ్చేవాళ్ళు ఏంటిదండి 10 years ఆ 10 years ఓన్లీ మోటార్ అని చెప్తారు అంతే. మోటార్ డ్రైవ్ కానీ మోటార్ కానీ అంతే. 1 year వారంటీ ఉంటుంది. 1 year లో మనం చెయ్యం, మనమేం చేయమండి 1 year వరకు. కొంతమంది ఏంటంటే 1 year లోపు కూడా చేయించేసుకుంటారు, అది కస్టమర్ ఇష్టం, మన సంబంధం లేదు. మనం చెప్తాం వారంటీ ఉంటే వాళ్ళకే కాల్ చేయండి అని చెప్తాం. ఇప్పుడు 4 years అయింది చెప్పాడుగా మన కస్టమర్. సుత్తిలేత రాడ్ తీసుకో, ఏమైనా సుత్తే కావాలండి పెట్టుకో. అది ఇన్నండి, వాటర్ అంతే. అది అలా మనకేంటంటే ఇలా పైకి ఉంటుంది అనమాట ముందుకి, అంతే. ఎస్, గాడి ఉంటుంది చూడండి అక్కడ, యారో ఉంటుంది గాడి, అది దాని లెగ్ ఉంటుంది చూడండి, ఉందా? ఇది తిన్నగా వెళ్ళిపోతే సరిపోయింది అంతే, మీరేం చూసుకోక్కర్లేదు అనమాట. అది అంతే, పర్ఫెక్ట్. ఇక లాక్ చేసేది ఏముండదండి, లీక్ ఏమవు అసలు. రింగ్ ఉంటుంది కదా దానికి కూర్చునేది, ఇంకెక్కడికి వెళ్తుంది. వాటర్ లీకేజ్ ఏముండదు. ఈయన చేస్తున్నాడులే, బేరింగ్లు ఈయన తీయలేదు. ఏంటి బేరింగ్ సీల్ తీయకుండానే బేరింగ్ తీస్తారా? సుత్తి పెట్టి తీయండి, డ్రైవ్ అన్నది తీయండి, లోపల పెట్టేయండి. ఇద్దరిది అయిపోయింది. మొత్తం నీట్ గా పెట్టేయాలండి, తీసినవి అన్ని యాజ్ టీజ్ గా పెట్టేయాలి. అది తిన్నగా అంతే, రైట్. అది ఇలా అనండి, అంతే. తిరగేయండి, చక్కగా పట్టుకుని తిరగేస్తే. ఇప్పుడు దాంట్లో చూడండి, మనకి మొత్తం 9, 3, 4, 3, 7 వైర్లు వచ్చాయా చూడండి. 2 జాకులు 7 వైర్లు, అంతేనా?
ఏమో సంపాదన నెక్స్ట్ ఏమో అంతే యూవీడబ్ల్యూ. మనం ఎప్పుడు కూడా ఆ ఇది డ్రైవ్ తీయకుండా జాకులు తీయకూడదు అనమాట. వెనకమాల ఓడ తీయకుండా జాకులు తీయకూడదండి, ఇరిగిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. జాకులు తీయటం పెట్టడం వెనకాల ఓడ తీయాలన్నమాట. అది చెప్పండి. ఇప్పుడు ఆ స్క్రూ తీసేటప్పుడు జాగ్రత్తగా స్టడీగా తీయాలి, పైకి ఏళ్ళు పెట్టి స్ట్రైట్ గా తీసేయాలి. అంతే, జాగ్రత్త, అంతే, రైట్. అది ఇది పోకుండా మీరు జాగ్రత్త చేసుకునేటప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ ఇది కానీ ఈ లోపల కానీ ఏమి తగలకుండా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఈ బుష్ పాడైపోతే ఈ స్క్రూలో తీస్తే కొత్తది దొరుకుతుందండి, కొత్తది వేసేసుకోవచ్చు. ఇది మ్యాగ్నెట్స్ పగలకుండా ఉండాలి, ఇది బెండ్ అవ్వకూడదు అనమాట. ఇది ఎక్కడన్నా బెండ్ ఉన్నా ఇది పనికిరాదు అనమాట. అర్థమైందా? ఇదైతే ఉంది స్క్రూల్ ఈ గాలిపోతే పోయినట్టే, తీసి కొత్త వేసాడు అంతే. ఇంకా ఇది జాగ్రత్త పక్కన పెట్టేసేయండి. ఇక్కడే ఉంటుంది, పర్లేదు, పెట్టేయండి. లేదా దీని మీద పెట్టేయండి, టేబుల్ మీద. ఆ స్క్రూలు ఓడ తీసేసి ఆ డ్రైవ్ కూడా జాగ్రత్త టేబుల్ మీద పెట్టి. డ్రైవ్ అది మనకి అదే కదా ఎలక్ట్రికల్ బైక్ లో డీసీది, అది కాకపోతే హబ్ మోటార్. అది హబ్ మోటార్ అండి, అది డీసీ మోటార్, హబ్ మోటార్. అది ఇప్పుడు అర్థమైంది. చూసుకుంటే కరెక్ట్గా బెడ్లు ముందు కూర్చోబెట్టాలి. కూర్చున్నాక ఊరికే దిగిపోద్ది కరెక్ట్గా కూర్చుంటే. అది అది జాకులు ఇప్పుడు తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఆ డ్రైవ్ తీసుకోవాలి. జాకులు గట్టిగా ఉంటాయండి, పట్టుకుని గట్టిగా లాగితే వచ్చేస్తుంది. అది టైట్గానే ఉంటాయి, లాగండి, చేత్తోనే లాగాలి అవి. అది ఇలా అని కొద్దిగా లైట్గా పట్టుకుని అంటే వచ్చేది. లాకులు ఉంటాయి చూడండి, లాకులు నొక్కితేనే వస్తాయి. లాకులు నొక్కపోతే లేవా, లాగండి వచ్చి. కొన్నిటి లాక్స్ ఉంటాయి, లాకులు అదే మన పట్టుకుని సిట్టింగ్ లాకులు ఉంటాయి. ఇటువంటి ఏమైనా పట్టేసింది ఏంటి? బాగా పట్టేస్తే మనం దాన్ని టెస్టర్తో తీయొచ్చండి. ఇది ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఇలా కొద్దిగా అంటే అలా వచ్చేస్తుంది అంతే. ఇంకా టైట్ ఉంది, లాగా చిన్నగా వచ్చేది.